మనలో చాలామంది ఆధార్ కార్డులోని వివరాలని ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మార్చేసుకోవచ్చు అనుకుంటారు. ఎగ్జాంపుల్ అడ్రస్ లాగా. కానీ నిజానికి అన్ని డీటెయిల్స్‌ని మనం ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మార్చుకోవడానికి లేదు. కొన్ని వాటికి లిమిటేషన్స్ ఉన్నాయి. దేనికి ఏ లిమిటేషన్ ఉంది? ఏది ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు అనే వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారికి వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డులోని డేటాని, అంటే ఆధార్ కార్డులోని మన పర్సనల్ వివరాలు ఏవైతే ఉంటాయో అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ లాంటి వివరాలని మనం ఎన్నిసార్లు మార్చుకోగలము? దీనికి ఏదైనా లిమిటేషన్ ఉందా అనే ప్రశ్నకు సమాధానం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు ఆధార్ కార్డును బేస్ చేసుకుని మార్కెట్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. వాటిని బారిన పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచాలనుకుంటే కనుక ఈ కనబడుతున్న ఐ బటన్ని మీరు క్లిక్ చేసి చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో జాగ్రత్తలపై ఒక వీడియో చేయడం జరిగింది, అది ఒకసారి తెలుసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే నెంబర్ 1, అడ్రస్. ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుందని మనందరికీ తెలిసిందే. మనం ఎక్కువ శాతం ఈ అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డుని ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చిన్న విషయం మనం గ్రహించాలి. కొన్ని చోట్ల ఇవ్వకూడని చోట కూడా మనం మన ఆధార్ కార్డుని ఇచ్చేస్తూ ఉంటాం అడ్రస్ ప్రూఫ్ కోసం అని. కానీ అక్కడ మన సెన్సిటివ్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డు నెంబర్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా దొంగిలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మీరు ఆధార్ కార్డుని ఇచ్చేయద్దు. మాస్క్డ్ ఆధార్ కార్డు ఇవ్వండి. దాని బదులుగా మీరు ఇది చెల్లుతుందని ప్రభుత్వమే చెబుతోంది. ఇప్పుడు మనం గెట్ బ్యాక్ టు ద పాయింట్. అడ్రస్. ఈ అడ్రస్ని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? అడ్రస్ విషయంలోకి వస్తే ఒక వెసులుబాటు ఏంటంటే మనం ఎన్నిసార్లైనా అడ్రస్ను మార్చుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సమస్య అయితే లేదు. నెంబర్ 2, మొబైల్ నెంబర్. మన మొబైల్ నెంబర్స్ కూడా మారుతూ ఉంటాయి. పోవడం వల్ల మరి ఇతర కారణాల వల్ల మన నెంబర్స్ మారుస్తూ ఉంటాం. అలాంటి వారు కూడా తమ యొక్క మొబైల్ నెంబర్ని ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఆఫ్లైన్లోనే వెళ్ళి మార్చుకోవాలి. ఆన్లైన్లో దీన్ని మార్చడం సాధ్యం కాదు. మనం ముందు మాట్లాడుకున్న అడ్రస్లో అయితే కనుక మీరు ఇంటి వద్ద నుండి ఆన్లైన్లోనే కూర్చొని ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. కానీ ఈ మొబైల్ నెంబర్లోకి వస్తే కనుక మీరు ఆఫ్లైన్లోనే దాన్ని మార్చగలుగుతారు. నెంబర్ 3, నేమ్ చేంజ్. మీ పేరు కనుక మీరు మార్చాలనుకుంటే కనుక చాలా శ్రద్ధగా వినాలి. మీరు పేరు మార్చాలనుకుంటే కనుక ఆచితూచి మార్చుకోండి. ఎందుకంటే దీనికి వచ్చే అవకాశాలు వచ్చి కేవలం 2 మాత్రమే. అంటే 2 సార్లు కంటే ఎక్కువ మీరు మీ పేరుని ఆధార్ కార్డులో మార్చడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. నెంబర్ 4, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ విషయంలోకి వచ్చినప్పటికి మరింత మీరు స్ట్రిక్ట్ అవ్వాలి. ఎందుకంటే దీంట్లో ఒక్కసారి మార్చుకునే అవకాశం అయితే మీకు ఆధార్ కార్డ్ సిస్టమ్ అయితే ఇస్తుంది. ఒక్కసారి కంటే ఎక్కువ మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఖచ్చితంగా మార్చుకోలేరు. కాబట్టి ఈ విషయాలు మీరు గ్రహించాలి. చాలామంది ఆధార్ కార్డు ఏముందిలే మార్చేసుకుందాం అనుకుంటారు. ఎందుకంటే అడ్రస్ మారితే ఇవన్నీ మారవా అనుకుంటారు. బట్ లీగల్గా అయితే కనుక గవర్నమెంట్ ప్రస్తుతానికి చెప్పిన పరంగా చూస్తే కనుక ఈ 4 డేటాస్ మన మెయిన్ డేటాస్. కాబట్టి ఈ మెయిన్లో ఏదేది ఎన్నిసార్లు మార్చాలని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతాను. అండ్ ఈ విషయం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే కనుక మన అనుకునే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలియపరుద్దాం. ఇప్పుడు క్విజ్ టైం. ప్రశ్న ఏంటంటే ఆధార్ కార్డులో ఏ ఇన్ఫర్మేషన్ని ఒక్కసారి మార్చుకునే అవకాశం ఉంది? కమెంట్స్లో తెలియపరచండి. సో ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్. సత్య గుమ్మాపు.